హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. నానీస్ సరిపోదా శనివారం మూవీ రివ్యూ. ఎస్జే సూర్య గారి సీన్స్ మాత్రం భలే అనిపిస్తాయి. ఆ క్యారెక్టరైజేషన్, ఆ స్వాగ్ అసలు ఎవరికీ రాదేమో అన్నట్టుగా చేస్తారు. ఆ స్టైలే వేరులే. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు నానితో ఫేస్ ఆఫ్ అవుతారా, ఏమవుతుందా అన్నంత ఎగ్జైట్మెంట్ తెప్పించేలా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి అన్ని క్యారెక్టర్స్ని నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేసి సరిపోదా శనివారం అన్న టైటిల్కి జస్టిఫికేషన్ ఇస్తూ స్లోగా సెటప్ చేస్తారు మూవీని. ఒక్కో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్న కొద్దీ మూవీ ట్రాక్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సూర్య అండ్ దయా బిహేవ్ చేసే క్యారెక్టర్ టైప్స్కి ఎప్పుడు ఇద్దరికి ఫేస్ ఆఫ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. చివరికి ఆ రోజు రానే వస్తుంది, కానీ ఇంకా ఇంకా ఊరించాలి అన్నట్టుగా ఆ రోజు సాటర్డే కాకపోవడంతో ఇద్దరికీ ఏం కాదు. అది తెలిసిందేగా. సూర్య శనివారం మాత్రమే కోపం తెచ్చుకుంటాడు, మిగిలిన అన్ని రోజులు సైలెంట్గా ఉంటాడు. సూర్య అండ్ దయ ఇద్దరి మధ్య జరిగే సీన్స్ క్యాట్ అండ్ మౌస్ గేమ్లా ఉంటాయి. సూర్య కోపం వల్ల తన ఫ్యామిలీకి వచ్చే ఇబ్బందులు, దయ కోపం వల్ల సోకులపాలెం అనే ఊరు ప్రజల కష్టాలు, ఇలా అన్నీ ప్రాపర్గా చూపిస్తారు. వీళ్ళిద్దరిని పాలిటిక్స్ అండ్ లవ్కి లింక్ చేయడం, వాటిని బేస్ చేసుకుని స్టోరీ ముందుకు నడిపించడం, ఇలా జరుగుతూ ఉంటుంది. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ రెండు ఉన్నాయి. ఒకటి జేక్స్ బిజాయ్ బీజిఎం. ప్రతి సీన్కి ఆ బీజిఎం మాత్రం హైలైట్గా నిలిచింది. రెండు ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. దయా రోల్ అంత స్ట్రాంగ్గా డిజైన్ చేయడం వల్లనే స్టోరీకి ఒక మంచి బలం వచ్చింది. ఇంకా హీరోయిన్ ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగిలిన అందరూ కూడా బాగానే యాక్ట్ చేశారు. సాంగ్స్ బాగున్నాయి, టెక్నికల్ వర్క్ బాగుంది, ఫైట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఒక విషయం ఏంటంటే మూవీ రన్ టైం 2 hours 54 minutes ఉంది. ఎక్కడైనా కొంచెం ట్రిమ్ చేసి స్పీడ్ పెంచి ఉంటే బాగుండేది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం బోర్ ఫీలింగ్ రాదు. కానీ అంత లెంత్ అవసరం లేదు. అంటే సుందరానికి విషయంలో కూడా రన్ టైమే మైనస్ అయింది. ఇక్కడ అది కొంచెం చూసుకుని ఉంటే బాగుండేది. మీరు కనుక మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో